నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్ ప్రచారం ఇటు ప్రధాన పార్టీలు ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ చాలా ఓరుగా నడిపిస్తా ఉంటే అదే తీరుగా ఇటు వీసీకే పార్టీ తరఫు నుంచి కూడా తెలంగాణ షాం పోటీ చేస్తాను. సో నాది కూడా కంపల్సరీ నేను కూడా గెలుస్తా అని చెప్పి చెప్తున్నాను. సో మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి ఏం చెప్తారు అంటే ఇటు ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి. సో మూడుని ఏ విధంగా మీరు ఢీ కొనగలరు? ఒకటి బ్రదర్, ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి. డి అనగానే మీ ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు ధనవంతులని, లేకపోతే వాళ్ళ 100 బండ్లు తిరుగుతున్నాయని, 100 మంది ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ వెనకాల జనాలు అలా ఫోటోలలో వీడియోలలో కనపడుతున్నారు, మా వెనకాల కనపడతలేరని. ఈయన ఒక్కడే 1,00,000 మందితో సమానం. ఎందుకో తెలుసా? ఈయన కప్పుకున్న కండవ ఎర్ర జెండా, నీలి జెండా. ఒకటి విప్లవానికి చిహ్నం, ఇంకోటి ప్రజాస్వామ్యానికి చిహ్నం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, తథాగత గౌతమ బుద్ధుడు, పెరియారు, మాన్యవారి కాంశీరామ్, ఇలా బహుజన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాల కోసం పనిచేసేటువంటిది. నెంబర్ 2, పీడితుల కోసం, ముఖ్యంగా కార్మికుల కోసం పనిచేసేటువంటిది మా పార్టీ. మా పార్టీ గతంలో ఛాన్సార్లు చెప్పాను. సో మా పార్టీకి 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మాది చాలా బలమైనటువంటి పార్టీ తమిళనాడులో. మీరు అన్నట్టు ఇక్కడ ఈ పార్టీలంతా బలమైంది కాకపోవచ్చు. కానీ మేమేమంటున్నాం అంటే తెలంగాణ షాం ఈ నేల మీద పుట్టినటువంటి బిడ్డ. తెలంగాణ షాం బస్తీలలో పెరిగేటువంటి బిడ్డ. బస్తీ ప్రజల కష్టాలు బస్తీ వాళ్ళకి తెలుస్తుంది. తెలంగాణలో పుట్టినటువంటి ప్రజల కష్టాలు తెలంగాణ బిడ్డలకు తెలుస్తుంది. మాగంటి సునీత గారు ఓట్లాడుతున్నారు, రైట్. ఆమె ఇంకొక ఆయన పేరు నవీన్ యాదవ్, ఆయన ఓట్లాడుతుండు. ఇంకొక ఆయన లాంకాల దీపక్ రెడ్డి అడుగుతుంది. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా బ్రదర్. మొన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ప్రచారంలో భాగంగా వచ్చి మైక్ పెట్టుకొని, అన్నా ఈ జూబ్ బ్రీడ్స్ లో గెలిస్తే అన్నా పెద్దమ్మ గుడిని కట్టిస్తామన్నా, చిన్నమ్మ గుడిని కట్టిస్తాను. పిచ్చోడా బండి సంజయ్ కేంద్ర మంత్రి. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే పిచ్చోడే. ఇట్లా మాట్లాడాలన్నా కానీ చదువుకున్న వ్యక్తిగా నాకు సంస్కారం అడ్డొస్తుంది. నేనేనా ఇలా మాట్లాడేదాని తర్వాత మీలాంటి మళ్ళీ మన ఛానల్ చూసుకున్నంత బాధపడుతున్నా. నీకేం అర్థమవుతుందా? ఈ సెగ్మెంట్ కు 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి. కురుకుర ప్యాకెట్లు పంచుడు, లేకపోతే 2,000 రూపాయల డ్రమ్ములు ఓపెన్ చేసుడు కాదా బాబు? కేంద్ర మంత్రి కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో దాన్ని అభివృద్ధి చేయి. రూపాయి తీసుకురాకుండా జూబ్లీహిల్స్ ప్రజలు అంటారు. సిగ్గన్ ఉండాలి కదా కొంచెమైనా. నెంబర్ 2, వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదు. నెంబర్ పెద్దమ్మ గుడి కూడా కట్టిస్తాను అంటే ఓడిపోతే కాదు బ్రదర్, నాకు అర్థం కాదు. గెలిపిస్తేనే కట్టిస్తావా, లేకపోతే కట్టివా? అసలు మీరు హిందువులే కాదు. మీరు హిందువులు ఇదో భలే ఉంది. మా పార్టీలు ఉంటేనే హిందువులు, పక్క పార్టీలు ఉంటే హిందువులు కాదన్నట్టుండి చెప్పు తీసుకుని కొడతారు అట్లా ఎవరంటే. నన్రా నేను పెద్దమ్మని గౌరవిస్తా, చిన్నమ్మని గౌరవిస్తా, ప్రతి అమ్మని గౌరవిస్తా, రాముని గౌరవిస్తా, కృష్ణుని గౌరవిస్తా, అల్లాని గౌరవిస్తా, యేసుప్రభుని గౌరవిస్తా, అందరినీ గౌరవిస్తా. అదే కదా ప్రజాస్వామ్యం. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే కదా ప్రజాస్వామ్యం గొప్పతనం. అదే ప్రజలందరినీ మనం ప్రమాణం చేస్తాం, చదువుతాం కదా ఇట్లా, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని అనే కదా ప్రమాణం చేసేది. కేవలం ముస్లింల ప్రయోజనాలని, క్రైస్తవుల ప్రయోజనాలని కాపాడుతానని ప్రమాణం చేస్తామా? చేయం కదా. మరి బండి సంజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి అమాయకమైనటువంటి మొన్న ఆయన సోను సింగ్ అనేటువంటి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ట్రైబల్ బిడ్డ గాయాలపోయాడు. చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. అది కారణం ఎవరు? ఈ బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల. అది బండి సంజయ్ కొడుకో ఇంకో కావాలన్న ఉద్దేశం కాదు. అలా గాయాలై ఉంటే ఎంత మనం బాధపడే వాళ్ళం. బండి సంజయ్ కొడుకేమో టెక్ మహేంద్ర యూనివర్సిటీలో మంచిగా అమ్మాయిల జోలికి వస్తావారా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఫైటింగ్ లో హీరోయిజం చూపిస్తాడు. అమిత్ షా కొడుకేమో క్రికెట్ బ్యాట్ బట్ రాకపోయినా నేను ఐసీసీ బోర్డు చైర్మన్ అవుతాడు. మన బిడ్డలు, మన కొడుకులు వీళ్ళ కోసం హిందూ ముస్లిం అని కొట్టుకొని చచ్చిపోవాలి. వాళ్ళు మాత్రం మన ఓట్ల పైన గద్దెనెక్కి అసెంబ్లీకి పోవాలి, పార్లమెంట్కి పోవాలి. ఇది బీజేపీ వాళ్ళ రాజకీయం. నెంబర్ 2, కిషన్. ఇంకా ఆయన పేరు ఎప్పుడు కాంగ్రెస్ ఆయన ఉన్నాడు. 10 పార్టీలు మారిండు ఆయన ఏమంటుండు? ఎవడొస్తాడు అన్ని గల్లీల నుంచి బో అంటుండు. ఖబర్దార్, ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఎవరెక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నది, ఎవరెక్కడైనా పోటీ చేసేటువంటి హక్కు ఉన్నది. చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే చాలా మంది గౌరవం. సరే ఇప్పుడు నేను కొడతానికి వచ్చినావు బ్రదర్, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాపాడు. దాంట్లో భాగంగా ఆయన మీద కేసులు అయినాయి. తెలంగాణ ఉద్యమం ఆయన కేసీఆర్ కి కుటుంబానికి ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. అవునన్నా కాదన్నా ఒక యాదవ్ బిడ్డ గొప్పోడు. కానీ వాళ్ళ అబ్బాయి మాట్లాడేటువంటి తీరు ఏదైతుందో అది నీలో ఒక రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తిలాగా నువ్వు మాట్లాడట్లేవు. నీకు ప్రజాస్వామ్యము లేకపోతే ప్రజల సమస్యలు ఇది తెలియదు. ఏదో తెల్లబట్టలు వేసుకొని తెల్లబట్టలు వేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మున్సిపల్ అక్కలు చూడండి, అక్కలు ఎంత కాయ కష్టం చేసి ఇది చేస్తా ఉన్నారు. పొద్దంతా కూలీ చేస్తే నాకు తెలిసి వాళ్ళకి 12,000 10,000 కూడా వచ్చిండు. వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు. సో మేమేమంటున్నాం అని అంటే ఈ శ్రీశైలం యాదవ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారు, ఏం పేరు ఆయన పేరు? నవీన్ యాదవ్ కూడా ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. నెంబర్ 3, బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది
బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మాగంటి సునీత మా ఆయన చచ్చిపోయాడు కన్నీళ్ళు గారవ అని ఉంటుంది. మా నాయన కూడా చచ్చిపోయాడు, నేను కూడా ఏడవనా మరి? మా నాయన కూడా చచ్చిపోయాడు, నేను కూడా ఏడవనా? తప్పు కదా. మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే మాకు కూడా అందరికీ బాధగా ఉన్నది. ఈయన బ్రదర్ చెప్తా, మాకు కూడా బాధగా ఉంది. ఆయన మరణం పట్ల మేము కూడా మా సానుభూతిని తెలియజేశాం. కానీ దాన్ని సింపతిగా వాడుకొని నాకు ఓటు ఏంటంటే అట్లా కాదు కదమ్మా. ఇది ప్రజాస్వామ్యం. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా నిన్ను గెలిపిస్తే నువ్వు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తావు అనేటువంటి ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. గతంలో నువ్వు ఏం చేసావో చెప్పాలి. మీ కలవకుంట్ల కేసీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అని పెట్టాడు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి అనేక సంవత్సరాలు ఉద్యమం చేస్తే మాలాంటి బిడ్డలు ఉస్మానియా విద్యార్థులు సకల జన సమ్మె పెడితే అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే 10 ఏళ్ళు పరిపాలించి మీరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఓటే అంటారు. 10 ఏళ్ళు నీకు ఓటేసారు కదా, మీ ఆయనే ఉన్నాడు కదమ్మా, ఎందుకు చేయాలి? కాబట్టి మీకు కూడా ఓటు అడిగేటువంటి హక్కు లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ షాము గెలిచి ఈ మార్వాడి గుజరాతీ రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి మా బిడ్డ పోయి అసెంబ్లీలో గలవిప్తే బాగుండు. మా వ్యాపారాలు మాకని, వర్తక వ్యాపార చట్టం ఒకటి తీసుకురావాలని, మా ఉద్యోగాలు మాకని, మా నీళ్లు మాకని, మా నిధులు మాకని పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు మాకు ఆరాధన పార్టీ స్టాండ్ ఏంది? మీరు ఏం చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? ఒకటి బ్రదర్, మా స్టాండ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, సెక్యులరిజాన్ని బలపరచడం. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మేము ప్రధానంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. సౌత్ బడ్జెట్ సౌత్కే కేటాయించాలి. మన భాషా సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, ఇటువంటి మన తెలంగాణ యాస కావచ్చు, భాష కావచ్చు, ఇవన్నీ రక్షింపబడాలి. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన అస్తిత్వం కాపాడబడాలి. గుజరాత్ మార్వాడి రాజస్థాన్ పెత్తనం దోపిడీ నశించాలన్నటువంటిది మా ఐడియాలజీ. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేసేటువంటిది, ముఖ్యంగా నిరుద్యోగులు, కార్మికులు, నేను ఎంతమంది చెప్పాను, కారల్ మార్క్స్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియార్, వీళ్ళ ఐడియాలజీతో పనిచేసేటువంటి పార్టీ బ్రదర్ మాది. వాళ్ళలాగా మేము వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలతో మేము ప్రచారానికి పోవట్లేదు. అడ్డగోలి హామీలు ఇచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచి ప్రజల్ని ఓట్లు అడగదలుచుకోవట్లేదు బ్రదర్. మేము నీతిగా నిజాయితీగా కరపత్రం చదవండి, కాన్సెప్ట్ తెలుసుకోండి, నాకు ఓటేసి గెలిపేయండి అని మన ఛానల్ వేదికగా జూబ్లీహిల్స్ ప్రజలు కోరుతా ఉన్నాను. ప్రతి అన్న, అక్క, చెల్లె మీ గడప గడపకు వస్తాను. కరపత్రం మీద నా నెంబర్ ఉన్నది. మీ సమస్యలను చెప్పండి, అడిగి తెలుసుకుంటాను. నిరుద్యోగుల తరపున, రైతుల తరపున, ఇటువంటి మున్సిపల్ కార్మికుల తరపున, ఓకేనా, సబ్బండ కులాల తరపున, అందరి తరపున మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. బీజేపీని గెలిపిస్తే మణిపూర్లో ఏ విధంగా ఆడపిల్లల్ని నగ్నంగా బట్టలు తీసి రోడ్డు మీద ఊరేగించిందో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముస్లింల పైన బీజేపీ ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ బీజేపీకి పురుడు పోసిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. రెండింటి కనుసన్నల్లో పనిచేసేది బీఆర్ఎస్. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీ అందరి తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నేను గెలిచి అసెంబ్లీకి వెళ్తే మీ అందరి సమస్యల పైన నేను మాట్లాడేవాడిని అవుతాను. నన్ను గెలిపించామని మన ఛానల్ వేదికగా కోరుకుంటా ఉన్నాను బ్రదర్. సో విన్నర్గా ఇది అంటే కాంశీరామ్, అంబేద్కర్, బాబాసాహెబ్ వీళ్ళ ఆశయాలతో పెట్టిన పార్టీ మాది. సో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఆశయాల విధంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్తారు. సో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా చాలా మంది మాకు సపోర్ట్ కూడా చేస్తారు. కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా తెలంగాణ శ్యామ్ చెప్తాను. పరిస్థితి సాయితో రాణా ప్రతాప్ వాహిని టీవీ.